రాబోతున్నాయా ఈ అంశానికి సంబంధించి స్లేట్ వ్యవస్థాపకుడు అమర్నాథ్ వాసిరెడ్డి గారికి సంబంధించిన ఒక కథనం 11వ శతాబ్దం నుంచి 13వ శతాబ్దం దాకంటే మధ్యయుగ కాలంలో పవిత్ర యుద్ధాలు లేదా మత యుద్ధాలు జరిగాయి. అంత తీవ్రం కాదు కానీ ఇప్పుడు యూరోప్లో ఆస్ట్రేలియాలో అలాంటి పరిస్థితులే కనిపిస్తున్నాయి. లండన్లో వలస వ్యతిరేక సునామీ, టామీ రాబిన్సన్ నాయకత్వంలో వలస వ్యతిరేక ప్రదర్శన అంచనాలకు మించి జరిగింది. సుమారుగా 150,000 మంది దీనిలో పాల్గొన్నారు. ఇది హింసాత్మకంగా మారింది. 26 మంది పోలీసు అధికారులు గాయపడ్డారు. మా దేశంలో అల్పసంఖ్యాకులు అయిపోతున్నాం, మా దేశాన్ని తిరిగి మాకివ్వండి, అనియంత్రిత వలసల్ని అరికట్టండి, ఇవి వీళ్ళ నినాదాలు. ఉద్యమకారులందరూ ఒక మతానికి వ్యతిరేకం, వాళ్ళ వల్ల తమ దేశంలో తాము అల్పసంఖ్యాకులుగా మారిపోతున్నామని నినాదాలు ఇచ్చారు. తమ సంస్కృతి అంతరించిపోతుందని వీళ్ళు ఆందోళన వ్యక్తం చేశారు. ఇంగ్లాండ్లో గత 4 ఏళ్లలో గ్యాస్ ధరలు 94% పెరిగాయి, విద్యుత్ ధరలు 78% పెరిగాయి, పెట్రోల్ 50%, హోటల్ ధరలు 38%, అద్దె 25%, ఆహార పదార్థాల ధరలు 20% పెరిగినాయి. సరాసరి వేతనాలు మాత్రం 3% తగ్గినాయి. అంటే తీవ్ర ఇక్కట్లు. దీనికి తోడు వలసలు. లేబర్ పార్టీ ఉద్యమాన్ని ఖండించింది. ప్రదర్శనలో 1,00,000 మంది లేరంది. తాము జాత్యాంకార విధానాలకు వ్యతిరేకమంది. ఆస్ట్రేలియాలో కూడా అది ఇదే. ఆస్ట్రేలియాలో మార్చ్ ఫర్ ఆస్ట్రేలియా అనే ర్యాలీలో 50,000 మంది పాల్గొన్నారు. కాస్త అటు ఇటుగా యూరోప్లో 1930 నాటి పరిస్థితులు. ఒక పక్క ఆర్థిక మాంద్యం, దీన్ని అవకాశంగా తీసుకుని బలపడిన జాతీయ తీవ్రవాదం, ఎక్స్ట్రీమ్ నేషనలిజం. హిట్లర్, ముస్సోల్ని ప్రజలు సమస్యల్లో ఉంటే తీవ్రవాదం వైపు ఎక్కువగా ఆకర్షితులవుతారు. ఇప్పుడు బలపడుతున్న జాతీయ తీవ్రవాదం కొన్ని యూరోప్ దేశాల్లో, ఆస్ట్రేలియాలో మతం ప్రాతిపదికన జరుగుతుంది. ఆస్ట్రేలియా, కెనడా, అమెరికా లాంటి దేశాల్లో విదేశీ వలసవాదులకు వ్యతిరేకంగా జరుగుతుంది. ఇది ఎక్కడికి దారి తీస్తుందో.